అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయం పల్లవి. పల్లవి అంటే ఏమిటి? సహజంగా పాటలు పాడేవారికి ఈ పల్లవి అనేటువంటి శబ్దము లేదా ఆ పదము సుపరిచితమే. మనకు కూడా తెలుసు, కానీ అయితే దాన్ని నిర్దిష్టంగా నిర్వచించాల్సి వస్తే ఏ విధంగా చెప్పాల్సి ఉంటుంది అని తెలిపేందుకే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. పల్లవి అనేది కర్ణాటక సంగీతంలోని కీర్తనలు కానీ కృతులు కానీ ఇటువంటి ఏ రచనలోనైనా సరే మొట్టమొదటిగా వచ్చేటువంటి భాగాన్ని పల్లవి అంటాం. అంటే మనము పాట మొదలెడతాం కదా, ఆ మొదలు పెట్టేటువంటి మొట్టమొదటి వరుసలు ఏవైతే ఉన్నాయో సాహిత్యంలో వాటిని పల్లవి అంటాం. ఇది సహజంగా పాటలో మొట్టమొదటి 1-2 లైన్లతో వరుసలతో పూర్తయిపోతుంది. అయితే ఈ పల్లవి అనేది ఎక్కువ సార్లు వస్తుంది. అంటే చరణముల తర్వాత, మనం చరణం గురించి కూడా తదుపరి వీడియోలో తెలుసుకుంటాం. అయితే చరణముల తర్వాత తిరిగి పల్లవి రావడం జరుగుతుంది. మరొక చరణం తర్వాత మళ్ళీ పల్లవి రావడం జరుగుతుంది. ఇట్లా రావటం వల్ల ఎక్కువ సార్లు పదే పదే పాడటం వలన పాటలోని పల్లవి బాగా గుర్తుండిపోతుంది. అంటే ఇలా అంటాము, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పని. మన ఉన్నటువంటి శరీరం మొత్తాన్ని ఎవరు చూడరు, మన ఫేస్ని చూస్తారు. అదేవిధంగా మనము పాట మొత్తాన్ని గుర్తుపెట్టుకునేందుకు పల్లవిని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, సుపరిచితమైనటువంటి అన్నమాచార్య కీర్తన అదివో అల్లదివో శ్రీహరివాసం. ఏమని పాడుతున్నాం? అదివో అల్లదివో శ్రీహరివాసము అనేటువంటి ఒక లైన్తో, ఆ వరుసతో దాన్ని మనం ఇండికేట్ చేస్తున్నాం. ఆ ఇండికేట్ చేసినదే పల్లవి. అలాగా ఏ పాట అయినా కానీ అలా ఇండికేట్ చేయబడుతుంది, పల్లవి ద్వారానే ఇండికేట్ చేయబడుతుంది. కాబట్టి అది మనకి ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఇక తర్వాత వచ్చేటువంటి చరణాలు, అలాగే అనుపల్లవి, వీటి గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇటువంటి మరిన్ని విషయాలను మీ ముందుకు ప్రతిరోజు ఒక వీడియో రూపంలో ఉంచేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. మీకు నచ్చిందా? మీకు ఉపయోగపడుతుందా? అయితే లైక్ చేయండి. వీడియోను లైక్ చేయడంతో పాటుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో చేసిన వెంటనే మీ ముందుకు వస్తుంది. మరో వీడియోతో రేపు కలుద్దాం. నమస్తే.